హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీకెండ్ మనం ఎక్కడికి వెళ్తున్నామని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే తమ్నేల్ చూసారు కదా. సో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఒక ఎవరిని చెప్పాలని అయితే చూపిస్తాను. గిఫ్ట్స్ మనమైతే వెళ్దాము. సో అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ ఈ ప్లేస్కి ఎవరితో అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయాము. ఈ రోజు నేను ఈ వీడియోలో చూపించబోయే వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి మాషన్ లొద్ది వాటర్ ఫాల్స్. ఇది మన హైదరాబాద్ కి 350 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అండ్ బొగతా వాటర్ ఫాల్స్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ కి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు కనుక ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అనుకుంటే ఈ వాటర్ ఫాల్స్ కి మన హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే మీదుగా స్ట్రైట్ రూట్ ఉంటుందన్నమాట. ఏటూరు నాగారం వరకు అయితే మనము స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. సో అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని గోదావరి బ్రిడ్జ్ దాటుకొని కొంచెం ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది. గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లోపే మీకైతే ఈ మాషన్ లొద్ది వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందన్నమాట. గైస్, టైం అయితే ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. మేమైతే చాయ్ తాగడానికి ఆగినాము, ఎందుకంటే నైట్ దేవరా సినిమాకు పోయి నిద్ర లేకుండా అయిపోయింది. సో చాయ్ తాగడానికి అయితే ఆగినాం. మళ్ళీ చాయ్ తాగి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము, ఓకేనా? మనం వెళ్లే రూట్ లో ఈ వాటర్ చూడండి, ఈ చెరువు అయితే పొంగిపోయి వాటర్ అంతా కూడా రోడ్ పైకి వచ్చేసింది. అంటే ఇంకొక కొంచెం ఎక్కువ అయినట్లయితే మనం అయితే ఈ బ్రిడ్జ్ దాటలేకుండా అయితే ఉండేదన్నమాట. సో అంత వాటర్ ఫ్లో అయితే ఉంటుండే. యాక్చువల్లీ మేము చాలా దూరం వచ్చినాము, ఇంకా బైక్స్ ఇంజన్స్ కూడా హీట్ అవుతున్నాయి. ఒక రోడ్డు పక్కన అయితే ఆపుదాం అనుకుంటున్నాం బైక్స్. గైస్, బండ్ల మీద వచ్చినాం కదా, బండ్లు మొత్తం హీట్ అయిపోయినాయి, ఇంజన్ హీట్ అయింది. సో అందుకని కొంచెం రెస్ట్ కోసం అని చెప్పేసి బండ్లకి చెట్ల కింద అయితే ఆగినాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తాము, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో బైక్స్ చల్లబడ్డ తర్వాత మళ్ళీ బైక్స్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఎక్కడున్నామో, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఈ ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 36 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో దట్టమైన ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. యాక్చువల్గా మీరు ఇక్కడ బైక్ రైడ్ చేస్తుంటే ఆ మజానే వేరు. అండ్ మేము వెళ్తుంటే వర్షం కూడా పడుండే. అసలు ఈ ఫారెస్ట్ ప్లస్ రెయిన్ బైక్ రైడ్ అంటే అసలు వేరే కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ అనిపించుండే మేము వెళ్ళేటప్పుడు. అండ్ మీరు కనుక బైక్ మీద వెళ్దాం అనుకుంటే కంపల్సరీగా అయితే వెళ్ళండి. సో మస్త్ ఎంజాయ్ చేస్తారు నేచర్ అయితే. ఈ ఫారెస్ట్ చూడడానికి ఎంత అందంగా ఉందో కదా. సో రాత్రి అయితే అంత స్కేరీగా కూడా ఉంటది. సో మీరు కనుక అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5 కానీ 6 కానీ అయితే కంపల్సరీ అక్కడే స్టే చేయండి. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఒక కార్ కూడా యాక్సిడెంట్ అయింది చూడండి. సో ఇక ఫైనల్లీ మేమైతే గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చేసినాము. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకొక 5 to 6 కిలోమీటర్స్ వెళ్తే మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. సో ఈ గోదావరి బ్రిడ్జ్ చూడండి, హైలైట్ అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒకసారి బైక్ ఆపి ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి, సూపర్ అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ కి 6 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది బైక్ పైన అయితే. సో మాకు ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది అనమాట. సరే వెళ్దాం, ఆ వాటర్ ఫాల్ అయితే చూద్దాం. సో గైస్, నేను మీకు చూపించాలనుకున్నది ఒక్క వాటర్ ఫాల్స్, కానీ మేము వచ్చింది ఇంకొక వాటర్ ఫాల్స్ కి. ఫుల్లీ డిసప్పాయింటెడ్. యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను చూపించే వాటర్ ఫాల్స్ అందరికీ తెలుసు, ఇది బొగాతా. యాక్చువల్లీ అసలు ఫుల్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆ వాటర్ ఫాల్స్ కోసం వచ్చినాము. కానీ అక్కడ CRPF వాళ్ళు అయితే ఆపేస్తున్నారు. ఫుల్ స్ట్రిక్ట్ జరుగుతుంది అక్కడ చెకింగ్. ఘోరం సీరియస్ అవుతున్నారు వాళ్ళు, పర్మిషన్ అడిగినా కానీ. సో ఈ వీడియోకి అయితే జస్ట్ మన ఈ బొగాతాని అయితే చూసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మేబీ ఏమైనా ఛాన్స్ ఉంటే కనుక నేను ఆ వాటర్ ఫాల్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అయితే ఈ బొగాతాని అయితే చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాము, ఎందుకంటే అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చింది ఈ మాషన్ లొద్ది వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పేసి. సో వాళ్ళు అక్కడ CRPF వాళ్ళు అయితే మస్తు అంటే మస్తు స్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట. సార్ మేము యూట్యూబ్ వీడియోకి వచ్చినాం సార్ అని పర్మిషన్ అడిగినా కానీ వాళ్ళు సీరియస్ అయిపోతున్నారు. సో ఏమన్నా ఛాన్స్ ఉంటే ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళైనా చూపించడానికి ట్రై చేస్తాను నేను. కానీ కంపల్సరీ అయితే ఆ వాటర్ ఫాల్ అయితే మీకు చూపిస్తా. సరే వదిలేయండి, ఇంకా అయింది ఏదో అయిపోయింది. సో మనకి ఇప్పుడు బొగాతా ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ లోపలికైతే నడవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ పర్ హెడ్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్. యాక్చువల్గా వాటర్ ఫాల్స్ కి వెళ్దామని మీరు ఫిక్స్ అయితే కనుక జూలై ఇంకా ఆగస్ట్లో అయితే వెళ్ళండి, ఎందుకంటే వాటర్ ఫ్లో మస్తు ఉంటుంది. అండ్ ఈ మంత్ లో వెళ్తే కనుక మీకు వాటర్ ఫ్లో అయితే ఉండదు, కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో మీరు జూలై ఇంకా ఆగస్టులో వెళ్ళినట్లయితే వాటర్ ఫ్లో గట్టిగా ఉంటుంది, వాటర్ దగ్గరికి అయితే ఎవరు వెళ్ళనివ్వరు అనమాట. సో అందుకనే మేము ఈ మంత్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. చూడండి వాటర్ ఫ్లో అయితే చాలా తక్కువగా ఉంది. యాక్చువల్గా ఇది నార్మల్ బేసిక్ వాటర్ ఫ్లో అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ మంత్ లో వస్తే ఇదే ప్రాబ్లము, వాటర్ ఫ్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనము ఈ బొగాతా దగ్గర అయితే బొగాతా వాటర్ ఫాల్ లోపలికి కూడా వెళ్ళనివ్వరు, అందుకే ఈ బొగాతాని ఎవరు కూడా అంత ప్రిఫర్ చేయరు ఇక్కడికి రావడానికి. మీకు జూలై ఇంకా ఆగస్ట్ ఫుటేజ్ ఇక్కడ వదులుతాను చూడండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే జూలై ఇంకా ఆగస్ట్ ఫుటేజ్ వదులుతాను చూడండి. వాటర్ అయితే సూపర్ ఉంటుంది, సో మస్త్ హెవీ ఫ్లో అయితే ఉంటుంది.
సో చూసిరు కదా బొగతా వాటర్ ఫాల్స్ అయితే. సో నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్. సో అందుకే నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా ఖచ్చితంగా ఈరోజు నైట్ ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ అయితే ఆ మాషన్లోది వాటర్ ఫాల్స్ చూడాలి అని చెప్పేసి. సో దానికోసం అని మేమైతే బొగతాకి ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో ఇంకా ఈ మాషన్లోదికి 1 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఒక పెట్రోల్ బంక్ ఉండే. సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. సో అక్కడ మేమైతే స్టే చేయడానికి అయితే రెడీ అయిపోయినాము. అండ్ నైట్ మొత్తం ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం అనమాట మేము. సో మీరు కనుక ఇక్కడ ఎక్కడైనా స్టే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా బెడ్షీట్స్ కానీ ఏమన్నా తెచ్చుకోండి అబ్బా. సో నరకం అని చెప్పొచ్చు ఇక్కడ. సో మరి అంత దారుణంగా ఉంది, దోమలు కరుస్తున్నాయి, మంచు కురుస్తుంది. సో చాలా అంటే చాలా టార్చర్ అనుభవించడం మేమైతే ఈ రాత్రి ఎట్లా తెల్లారుతుందో ఏమో మాకు తెలియదు. ఎందుకంటే మొత్తం నక్సల్స్ ఏరియా ఇంకా సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే తిరుగుతూనే ఉంటారు అనమాట. సో చాలా రిస్కీ ఏరియా ఇది. అండ్ మీరు వచ్చి వెళ్ళిపోవడానికే ట్రై చేయండి, స్టే అయితే చేయకండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నైట్ మేము స్టే చేసింది ఇక్కడే అనమాట, ఈ పెట్రోల్ బంక్లోనే. కొంచెం వాయిస్ అనేది గొంతు అనేది కొంచెం పోయింది, ఎందుకంటే నైట్ ఇది మన మంచు కురవడం అండ్ చక్కగా నిద్ర కూడా పట్టలేదు ఈ దోమల వల్ల. సో నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేసినాము. మార్నింగ్ వ్యూ అయితే ఈ విలేజ్లో అదిరిపోయింది. నేను మీకు ఆ మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తా. సో పొద్దున్నే ఈ గానగపులతో అయితే ముఖం కడుగుతున్నాం, చెట్టు వేయడం ఉంది. అంటే మేము స్టే చేస్తాం అనుకోలేదు కదా, బ్రష్ ఇవి ఏం క్యారీ చేయలేదు. సో ఈ గానగపులతో అయితే ఇప్పుడు పని ఆడిస్తుంది. సో మేమైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయినాం గైస్. పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది కదా, బ్రష్ చేసుకున్నాము. అంటే నేను చూపించిన కదా పుల్లతో అయితే బ్రష్ చేసినాము. ఫ్రెష్ కూడా అయిపోయినాం. ఇంకా ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళి మీకు అదైతే చూపిస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇంకొక వాటర్ ఫాల్ కూడా ఉంది. మేబీ టైం ఉంటే ఈ వీడియోనే క్యాప్చర్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో మనం అయితే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూడండి మార్నింగ్ వ్యూ అయితే అద్దరిపోయింది. అంటే మొత్తం గ్రీనరీ అండ్ మంచుతో కప్పబడి అయితే ఉందన్నమాట. సో లైట్ గా మంచు పడుతూ ఉందన్నమాట. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసినాం అనమాట. 4:30కి లేచి రెడీ అయిపోయి, అంటే మాకు కొంచెం భయం ఉందన్నమాట. అంటే మళ్ళీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎక్కడొస్తారో తెలియదు, మళ్ళీ ఆపితే మేము నైట్ స్టే చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయిపోయి ఇంకా 6 వరకు షూట్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయినాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. సో 5:30కే మొత్తం తెల్లారిపోయింది. అండ్ ఇక్కడ లోకల్ ఈ విలేజ్లో అయితే ఒక తమ్ముడిని పట్టుకున్నాము లోకల్ గైడ్గా. సో అతనైతే తీసుకుపోతా అని చెప్పిండు అక్కడికి, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇప్పుడు అతన్ని తీసుకొని అయితే వెళ్తున్నాం మేము. అండ్ ఈ విలేజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం హైదరాబాద్లో ఈ బిల్డింగ్లు అవన్నీ చూసినాం కదా. సో వీళ్ళ ఇల్లులు కూడా మొత్తము ఇటుకలు లేవు, ఏది లేదు. పైన కప్పైనా కింద బేస్ అయినా అన్ని కూడా కట్టెలతోటే కట్టుకున్నారు అనమాట. సో మీకు ఒకవేళ అంటే నాకు ఒకవేళ వీలుంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను వాళ్ళ ఇల్లు కూడా. అండ్ ఈ మనం వెళ్ళే దారంతా కూడా గతుకులు కొంచెం ఈ రాళ్ళబాట అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసి బై వాక్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో అతనే మన లోకల్ గైడ్, ఆ తమ్ముడు ఇక ఎటు తీసుకుపోతాటే ఆయన ఎట్టు పట్టకపోయినా ఇక ఆయన వెనకమాట అయితే పోవాలి మనం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి. గైస్ మనమైతే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 200 to 300 మీటర్స్ అయితే మనము బై వాక్ వెళ్ళాలి. మనం నీకు ఇందాక చూపిస్తున్నా బైక్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి దాని పక్కన నుంచి మనకైతే ఒక చిన్న కాలువ రూట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ కాలువ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. మన తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు. సో మనం అయితే వెళ్తున్నాము, రండి. వే చూడండి చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, అంటే ఇక్కడ పిచ్చుకలు అవి ఇవి అరుస్తూ ఉంటాయి అండ్ మంచి ఫీల్ ఉంటుంది. కాకపోతే మనము తెలియని ప్లేస్ కాబట్టి, మళ్ళీ అందులో ఫారెస్ట్ కాబట్టి కొంచెం అయితే భయంగా అయితే ఉందన్నమాట. అంటే ఎట్ సైడ్ నుంచి ఎవరు వస్తారో తెలియదు. అంటే ఇది కొంచెం నక్సల్స్ ఏరియా అనమాట. సో దానికోసం అని కొంచెం భయం అయితే ఉంది లోపల. ఆల్మోస్ట్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కొంచెం సౌండ్ కూడా వినిపిస్తుంది, రండి. ఈ ఫారెస్ట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది, కానీ ఇందులో వాక్ చేస్తుంటే ఏదో తెలియని ఒక ఫ్రెష్నెస్, ఒక మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ ఎయిర్ పీలుస్తున్న ఫీల్ వస్తుంది. అండ్ ఈ గ్రీనరీ స్మెల్ కూడా అదిరిపోయింది అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ఏ సౌండ్ లేకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం ఇంత మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము మేము. అంటే నేను అనుకుంటున్న మనసులో ఏంటంటే నైట్ మనం అంత కష్టపడి స్టే చేసిన దానికి వర్త్ అని ఫీల్ అవుతున్నాం మేము. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇంకా పైకి వెళ్ళాలి. పైకి ఇంకొక 200 మీటర్స్ అని అయితే చెప్తున్నాడు తమ్ముడు. అంటే కొండ ఎక్కాలి, దిగాలి, మళ్ళీ దిగి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది చూడండి, ఆ సౌండ్.
సో సౌండ్ అని చెప్పిన కదా, ఆ సౌండ్ అనేది ఏంటంటే ఒక చిన్న వాటర్ కాలువలాగా అయితే వెళ్తుంది అనమాట. సో ఆ చిన్న కాలువ యొక్క సౌండ్ అది, అంటే ఇంత సైలెన్స్ ఉన్న ప్లేస్లో ఆ చిన్న కాలువ సౌండ్ కూడా అంత క్లియర్ కట్గా అయితే వినిపిస్తుంది అనమాట. సో నేను దాన్ని చూసి నేనైతే వాటర్ ఫాల్ అనుకున్నా. సో మీరు ఇక్కడ చూసుకోండి, అదే ఆ చిన్న ఫ్లో అనమాట, అదే అంత సౌండ్ వస్తుంది. మేము వెళ్ళిన టైంకి ఇంకా సూర్యుడు కూడా రాలేదు, అప్పుడే వస్తున్నాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆ కిరణాలు అయితే కనిపిస్తున్నాయి కదా. మేము ఇంకా దాన్ని క్యాప్చర్ కూడా చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మేము ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పిన కదా. అండ్ ఇంకా వీళ్ళు సిఆర్పిఎఫ్ వీళ్ళు ఇచ్చిన వార్నింగ్ కూడా ఒకటి మాకుంది, అంటే వాళ్ళు కొంచెం భయపెట్టారు కదా. సో ఆ దడ కూడా మాకుంది. సో తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఈ షూట్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలని అయితే ఫిక్స్ అయినాం అనమాట. ఆల్మోస్ట్ మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చెట్లు కూడా చూడండి, మొత్తం తీగలు ఊడలు అయితే కట్టినాయి ఈ చెట్లు అయితే. అండ్ వీటన్నిటిని దాటుకొని ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్ని చూసి ఈ కష్టాన్ని మర్చిపోతామో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే అంత పెద్ద వాటర్ ఫాల్స్ అయిన బొగాతనే ఫ్లో అయితే తగ్గిపోయింది. మేబీ ఇది చాలా చిన్న వాటర్ ఫాల్, అండ్ ఇక్కడ కూడా ఫ్లో ఉందో లేదో అయితే నాకు తెలియదు. సో మేము కూడా మీతో పాటు, అంటే మీరు కూడా మాతో పాటు చూడండి, మేము కూడా ఇప్పుడే చూస్తున్నాము. సో చూసిన తర్వాత మీకైతే చెప్తా అసలు అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రాయి కానుకొని మనకు ఒక బ్రిడ్జ్ లాంటిది అయితే ఒకటి వేసారు చూడండి ఇక్కడ. అంటే మనం పైకి అక్కడికి వెళ్ళడానికి ఈ కట్టెను దాటుకొని మనం అయితే అక్కడికి వెళ్ళాలి. కొంతమంది తీటోళ్ళు ఏం చేస్తారంటే వేసిన కట్టెను కూడా కింద వేస్తారు అనమాట. అలాంటి మహానుభావులు కూడా ఉంటారు, చూసుకోండి కొంచెం. ఈ వాటర్ ఫాల్ దగ్గర కూడా డిసప్పాయింట్ అయిపోయినాము, ఎందుకంటే ఫ్లో అస్సలు లేదు. యాక్చువల్గా మేము నిన్న మార్నింగ్ స్నానం చేసి వచ్చినాము, ఇంకా స్నానం కూడా చేయలేదు. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ వాటర్ చూడండి చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్లో అయితే వస్తుంది కానీ వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మీరు జూలై కానీ ఆగస్టులో వచ్చుంటే అసలు మీకు కనిపిస్తుంది మొత్తం కూడా నిండిపోయి అసలు సూపర్ ఉంటుంది. సో ఆ టైంలో అయితే రండి. చూసిరు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది ఈ వాటర్ ఫాల్స్? అండ్ నేను ఏం చెప్తున్నా అంటే ఈ మంత్లో అయితే కంపల్సరీ రాకండి అబ్బా, ఈ మంత్లో అయితే రాకండి, డిసప్పాయింట్ అవ్వకండి. మేమే చాలా డిసప్పాయింట్ అయినా, మీరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. అంటే అరే వీడియో అసలు గలీజ్గా తీసిండ్రా అని అనుకున్నా బాధ లేదు, అట్లీస్ట్ నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా, రాకండి అని చెప్పేసి. సో ప్లీజ్ రాకండి, డిసప్పాయింట్ అయితే అవ్వకండి. గైస్ నేచర్ని చూడడానికి వచ్చినాం, నేచర్ని చూసి ఎంజాయ్ చేయాలి అంతే, అంతకన్నా ఎక్కువ తక్కువ ఏం చేయొద్దు. సో ఈ వర్డ్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి నా కాళ్ళ దగ్గర కానీ అండ్ నా పైన ఇక్కడ కూడా చూడండి, ప్లాస్టిక్ బాటిల్స్, బియర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ కూడా వేస్తాను పైన, అవి కూడా చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. యాక్చువల్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా, వేరే దగ్గర నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఏంటి పొల్యూషన్ దగ్గర నుంచి దూరంగా వచ్చేసి కొంచెం నేచర్ని ఎంజాయ్ చేద్దామని వస్తున్నారు కదా. వచ్చినప్పుడు నేచర్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కదా మనుషులు అయి ఉంటే. అంటే అందరిని అంటలేను, జస్ట్ ఇట్లా ఈ గలీజ్ పనులు చేసే కొడుకులకే చెప్తున్నా. సో కొంచెం ఆలోచించండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాం కానీ ఇక్కడికి రావడానికి మీకు అడ్రస్ చెప్పాలన్నా కానీ నాకు గలీజ్ అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చి ఇంకొక 4-5 ప్లాస్టిక్ బాటిల్ చేసి నేచర్ మొత్తం ఖరాబే కదా. సో కొంచెం ఆలోచించండి ఇలాంటి పనులు చేసేటప్పుడు. అండ్ ఇక్కడికి ఇంతవరకు మేము వాటర్ బాటిల్స్ క్యారీ చేసినాం కానీ అది కూడా స్టీల్ బాటిల్స్ క్యారీ చేసినాం, ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొస్తే ఎక్కడ మళ్ళీ మేము కూడా మర్చిపోయి ఇక్కడ వేస్తామేమో అని చెప్పేసి. సో కొంచెం థింక్ ట్వైస్. సో ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మీరు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఏదైనా సరే నేచర్లో వేసేటప్పుడు కొంచెం ఆలోచించండి, ఓకేనా? డన్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీకెండ్ ట్రిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.